తిరుమలలోని ఏదైతే ఉద్యోగి బాలాజీ పట్ల టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్న ఇవాళ ఏదైతే టీటీడీ పరిపాలనా భవనం వద్దన్నటువంటి ప్రధాన గేటు వద్ద ఉద్యోగ సంఘ నేతలంతా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. సార్, ఏది ఈ నిరసన ఇలాగే ఎన్ని రోజులు ఉండబోతే? మా ప్రథమ డిమాండ్ ఒకటే, ఏదైతే మొన్న బాలాజీని వారి కుటుంబ సభ్యులని ఒక బోర్డు మెంబరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు ఎటువంటి పదజాలాలు వాడారో మీరు అందరూ చూసే ఉన్నారు. ఆయన్ని తక్షణమే ప్రభుత్వము ఆ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించాలి. ఆయన బహిరంగంగా అటు బాలాజీకి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగస్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మా నిరసన కార్యక్రమాలు ఇలానే కొనసాగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టీటీడీ ఉద్యోగస్తుల పైన దాడులు ఎక్కువైపోయాయి. ఈ మధ్యకాలంలో మొన్నటికి మొన్న ఒక బోర్డు మెంబర్ని వరాహస్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం అయితే ఏమి, పడికావల్లో ఒక వీఐపీకి తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి ఒక సూపరింటెండెంట్ స్థాయి ఒక అటెండర్ స్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేయడము, నిన్న ఈ బాలాజీ ఒక ఘటన, ఇవన్నీ చూస్తూ అంటే రోజు రోజుకి టీటీడీ ఉద్యోగుల పైన దాడులు ఎక్కువైపోతున్నాయి. టీటీడీ ఉద్యోగులు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. టీటీడీ ఉద్యోగులు భక్తులకి సేవ చేయాలా లేకపోతే బోర్డు మెంబర్లకి సేవ చేయాలా అనే ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బోర్డు మెంబర్ పైన తక్షణమే చర్యలు తీసుకొని ఆయన్ని తొలగించి ఆయన దగ్గర బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పించేంత వరకు మా నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. రేపు కూడా ఉదయం నల్ల బ్యాడ్జీలతో, కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు నల్ల బ్యాడ్జీలతో, దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు కాషాయ కలర్ బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు కూడా మా పెద్దలతో మాట్లాడి నిర్ణయించబోయి పిలుపుని ఇవ్వబోతున్నాం. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. రాబోయే రోజులు మీరు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు? అన్ని సంఘాలు ఒకటయ్యాయి, ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైన వచ్చాయి. అన్ని సంఘాలతో కూర్చొని మాట్లాడిన తర్వాత మా భవిష్యత్ ప్రణాళికలు కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇప్పటి వరకు టీటీడీ అధికారులు ఎవరైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులతో కానీ లేకపోతే ఉద్యోగులతో కానీ సంప్రదించినటువంటి పరిస్థితి లేదంట. మా ఆవేదన కూడా అదే. అధికారులు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు అధికారులు స్పందించలేదు. ఉద్యోగ సంఘ నాయకులు పిలిపించి ఏం జరిగిందని ఒక్క మాట కూడా అడగకపోవడం అనేది మాకు చాలా చాలా బాధాకరం. అందుకే ఈరోజు మేము రోడ్లపైన వచ్చి ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగి ఆత్మగౌరవ సమస్యగా భావించి మేము ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే విషయం మొన్న జరిగిందో, బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు బయట వస్తూ వెలుపలికి మహాద్వారం నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మన బాలాజీ అటెండర్ గారు పై దూషించడం జరిగింది. ఆయన నోట్తో ఆయన నానా బూతులు తిడుతూ థర్డ్ క్లాస్ నా కొడక అది ఇది అని చెప్పి ఉద్యోగిని కించపరచడం జరిగింది మాటలతో. ఈరోజు మేమందరం కూడా ఉద్యోగ సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, నరేష్ కుమార్ గారిని వెంటనే బోర్డు సభ్యత్వం నుంచి తొలగించాలి. అదేవిధంగా నరేష్ కుమార్ గారు మన ఉద్యోగులందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. టీటీడీలో చూసుకున్నట్లయితే ఒక 3 నెలలుగా చూస్తుంటే ఇదే తంతు జరుగుతూ ఉంది. వరాహస్వామి గుళ్ళో అయితేనేమి సూర్యకుమార్ అనేసి ఒక అసిస్టెంట్ అనేది మన చేశారు, ఇలాగా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మన పడికావల్లో చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ గారిని, జమేదార్ గారిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. వీటన్నిటికీ కూడా మన మేనేజ్మెంటు స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మనం ప్రధానంగా చూస్తున్నాం, ఉద్యోగ సంఘ నాయకులు అన్నీ కూడా ఏదైతే యూనియన్లు ఎన్ని ఉన్నాయో అన్ని యూనియన్ నాయకులంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఏదైతే బాలాజీ ఉద్యోగస్తుల మీద చేసినటువంటి బోర్డు మెంబర్ పట్ల ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, లేదంటే మేము రానున్నటువంటి రోజుల్లో మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని మేమైతే నిరసనలు తెలియజేస్తామంటూ కూడా ఉద్యోగ సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏదైతే టీటీడీ పరిపాలనా భవనం వద్ద ప్రధాన ద్వారం ఇది గేట్ వద్ద ఉన్నామో, ఇక్కడంతా ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ఇప్పటికే ఆ టీటీడీ పరిపాలనా భవనం వద్ద ప్రధాన ద్వారం వద్ద వీళ్ళంతా శాంతియుతంగా లోపల నిరసన తెలియజేసి అటు నుంచి ర్యాలీగా ఇక గేటు వద్దకు చేరుకొని ఇక్కడ వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే బోర్డు మెంబర్ పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, అతన్ని ఆ యొక్క పదవి నుంచి వెంటనే తొలగించాలంటూ కూడా వీరు తెలియజేస్తున్నటువంటి పరి. మనతో పాటు మరొక ఉద్యోగులు ఉన్న వీళ్ళని అడిగి మాట్లాడి తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశయ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఉద్యోగస్తులకి చిన్న చూపు చూస్తూ అనేక మంది ఉద్యోగస్తుల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. నిన్న జరిగిన బోర్డు మెంబర్ గారి విషయం ఎత్తుకుంటే అతని కుటుంబం చాలా చింతిస్తుంది. అతను అనరాని మాట్లాడడం వల్ల అతని కుటుంబ సభ్యులు కూడా అందరూ ఫోన్లు చేసి ఏంది ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో బాధలు పడుతున్నారు, కానీ బయటకు ఎవరు చెప్పలేకపోతున్నారు.
దయచేసి ఎక్కడైనా అధికారులందరూ స్పందించి ముందుకొచ్చి ఈ ఉద్యోగస్తులకి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకొని పోవాలనేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉద్యోగస్తుల్లో అధికారులు కూడా సీనియర్ అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ మన అధికారులతో అంతా మాట్లాడి ఏది మంచి ఏది చెడు అనేసి చేసుకొని పోతే ఇన్ని అనర్థాలు జరగవు. ఉద్యోగస్తులు ఇప్పుడు గత 3 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇవన్నీ చేస్తారనేసి మేము ఉద్యోగ సంఘాలందరూ నిరసనకి దిగాము. ఈ సమస్య అనేది వీటితో ఈ రోజుతో పరిష్కారం కాకపోతే ఇది ఇంకా ముందుపెట్టి కూడా కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. దయచేసి అధికారులందరూ ఉద్యోగస్తుల బాధలు అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలతో మమేకమయ్యి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకొని తీరుస్తారనేసి ఆశిస్తున్నాం. గడిచిన ఇటీవల కాలంలో ఎక్కువ ఏదైతే ఉద్యోగుల పట్ల అనేక దాడులు కూడా ఈ రకమైనటువంటి పెరిగాయని చెప్తున్నారు ఉద్యోగస్తులంతా కూడా. అయితే ఖచ్చితంగా మా యొక్క ఉద్యోగులతో ఇప్పటికే ఎవరు కానీ టీటీడీ సంబంధించిన అధికారులు ఇంతవరకు ఉద్యోగ సంఘ నాయకులతో కానీ ఉద్యోగస్తులతో కానీ సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా యొక్క ఉద్యోగికి మాట్లాడినటువంటి మాటలు చాలా తీవ్ర స్థాయిలో మేము అంతా కూడా ఖండిస్తున్నాం. అటువంటి మాటలు అనేది మేము అసలు వినడానికే చాలా అంత బాధ కలిగిస్తుంది. అటువంటి మాటలు ఒక బోర్డు మెంబర్ మాట్లాడడం ఇది చాలా హేమైన చర్య అంటే కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఎవరైతే బోర్డు మెంబర్ని తొలగించకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుంది. అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామంటూ కూడా వివిధ ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.